అందరికీ నమస్కారం. చిత్తం మహారాణి అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మేము అందరం చూసాము. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఓటీటీల్లో రిలీజ్ అయిన మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిలిం 100% చిత్తం మహారాణి అని చెప్పొచ్చు. సో ఆ టీం అందరం ఇక్కడ కూర్చున్నాం. యజుర్వేద్ రాజారాణి ఫేమ్ యజుర్వేద్ హీరోగా స్టార్ట్ అయిన సినిమా. అండ్ కాశీ గారు మా ఫ్రెండ్, ఆయన సుకుమార్ గారు అసోసియేట్. ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఇది. సో ఆయన అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గౌరవ్ హరి గారు, ఈయన హనుమాన్ సినిమాకి ఇప్పుడు మ్యూజిక్ చేస్తున్నారు ఆయన. అండ్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా చిత్తం మహారాణి. సో దాని గురించి మీతో మాట్లాడడానికి ఇక్కడ అందరం కలిసాం. అండ్ ముందు టెక్నీషియన్స్తో మాట్లాడడానికంటే ముందు ఈ సినిమా చూసిన ఆది అండ్ రామ్ ప్రసాద్, అంటే ఈ సినిమాని నా ఫ్రెండ్ కాబట్టి నేను వచ్చాను, అలాగే మేమందరం ఫ్రెండ్స్ కాబట్టి ఆ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆదికి రామ్ ప్రసాద్కి థ్యాంక్ యూ చెప్తూ, సినిమా చూశారు మీరు, ఎలా ఉంది అది? నువ్వు నేను యాక్చువల్గా ఈరోజు నన్ను ఇక్కడ ప్రసన్న అన్న పిలిచాడనో లేకపోతే కాశీ అన్న నాకు తెలుసనో నేను ఇక్కడ రాలేదు. నేను చిత్త మహారాణిలో హీరోయిన్ వస్తుంది అనుకుని వచ్చాను. నాకు యాక్చువల్గా చిత్త మహారాణి నేను సినిమా మొత్తం చూస్తే నాకు హీరోయిన్ చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి యాటిట్యూడ్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ సీరియస్గా చాలా బాగా నచ్చింది నాకు. నేను ఆ అమ్మాయి కోసం వచ్చి ఆ అమ్మాయి లేకుండా చేశాను. మీరు ఆ అమ్మాయితో నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకున్నారా నాకు తెలియకుండా? లేకపోతే మమ్మల్ని చూసి ఆ అమ్మాయిని పిలవడం మానేశారా? డౌట్ నాకు చిన్నది. యాక్చువల్గా సినిమా నేను 1 month బిఫోరే చూశానండి. నాకు అప్పుడు చూసినప్పుడు కూడా నేను కూడా ఆ అమ్మాయి యాటిట్యూడ్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఆ అమ్మాయి బిహేవియర్, ఈవెన్ ఆ అమ్మాయికి డబ్బింగ్ చెప్పిన అమ్మాయి దగ్గర నుంచి నాకు కూడా పర్సనల్గా అమ్మాయి చాలా 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 నచ్చింది. అండ్ ప్రసాద్, నువ్వు చెప్పి ఎలా ఉంది సినిమాని? కాశీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఎందుకు నాకు మీరు థియేటర్లో రిలీజ్ చేస్తుంటే ఇంకా పెద్ద సక్సెస్ చూసేవారు అనిపించింది. సో అంత మంచి సినిమా నేను చూసిన ఈ మధ్యన ఓటీటీలో. సో ఇతను ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి చెప్తుంటాడు. సేమ్ ఇదే మాట ఎంతమందికి చెప్పాడు. ఓటీటీలో రిలీజ్ అయిన ప్రతి సినిమా చెప్పాడు, ఇది థియేటర్లోకి వస్తే బాగుంటుంది, థియేటర్లో రిలీజ్ ఇది ఓటీటీ అయితే బెటర్ అంటే. రీసెంట్ మా జబర్దస్త్ కూడా ఇంకా థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో కంగ్రాట్స్ అండి. అసలు లాక్డౌన్ 2020లో తీసిన సినిమా ఇప్పుడు ఎందుకు ఇంత లేట్ రిలీజ్ చేసిన కూడా అడుగుతున్నాను. ఎందుకు? దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. సెకండ్ లాక్డౌన్ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేసి చాలా స్ట్రగుల్స్ పడుతూ, చాలా చోట్ల పర్మిషన్స్ అవి సరిగ్గా కుదరక, మాకు రోడ్లు దొరక్క, పోలీసులు పర్మిషన్లు రాక, స్లోగా కంటిన్యూ చేస్తూ తర్వాత పోస్ట్ చేయడానికే మాకు చాలా టైం పట్టింది. సో ఫస్ట్ లాక్డౌన్ బ్యాక్డ్రాప్లో, కోవిడ్ టైమ్స్లో ఉన్న బ్యాక్డ్రాప్లో సినిమా చేయాలని ఐడియా ఎందుకు స్టార్ట్ అయింది? అందరూ దుప్పటి కప్పుకుని ఇంట్లో పడుకుందాం, ఈ హాల్లోంచి బెడ్రూమ్లోకి వెళ్తే కోవిడ్ వస్తుందేమో అని భయపడే రోజుల్లో మీరు కోవిడ్ బ్యాక్డ్రాప్ మీద ఒక సినిమా చేయడం కోసం ప్రీ ప్రొడక్షన్ చేయాలి. సినిమా అంటే నాట్ ఏ జోక్, అంటే ఒక 2 రూమ్స్లో అయిపోయే మ్యాటర్ కాదు అది. ప్రీ ప్రొడక్షన్ చేయాలి, లొకేషన్ తిరగాలి, లొకేషన్స్ అన్ని మళ్ళీ మనం రాసుకోవాలి, టెక్నీషియన్స్ అందరినీ పూల్ చేయాలి, ఆర్టిస్టులు అందరిని ఒప్పించాలి, ఎవరు కావాలి, లైఫ్ అండ్ డెత్ ఉన్న టైం. అంటే నా పెళ్ళుంటేనే ఎవరు రాలేదు ఆ టైం. అంత టైంలో మీకు ఐడియా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది సినిమా? యాక్చువల్గా ఫస్ట్ ఈ కథ కాదు సార్, వేరే కథ రాసుకున్నా. వేరే హీరోకి చెప్పాలి అన్న ఇదిలో ఒకసారి సార్ దగ్గరికి కూడా వెళ్ళా, సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళా. ఆయనకి చెప్తానని చెప్పాను. ఆయన నువ్వు ఏ హీరో అనుకుంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను అన్నారు. సరే, ఈ లోపల కరెక్ట్గా ఆ టైంలోనే లాక్డౌన్ అనౌన్స్ చేశారు. అదంత సీరియస్గా ఉంటుందని కూడా మాకు తెలియదు. ఏదో 10 రోజులు అటు ఇటు అంటారు, తర్వాత మళ్ళీ మామూలే కదా అనుకుని కాకినాడ వెళ్ళిపోయాను నేను. సో ఫ్యామిలీ అమలాపురం వెళ్ళిపోయారు. నేను మా ఇంట్లో చూస్తే ఫస్ట్ అది 10 days 12 days అనౌన్స్ చేశారు. స్లోగా అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. అది రోజు ఆ వదిలిన టైంలో 10:30 11:30 టైంలో వెళ్ళటం, చికెన్ తెచ్చుకోవడం, వండుకుని రూమ్లో పార్టీ చేసి ఇది తప్ప అలా 1 month అయ్యేటప్పుడు బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. ఏంటిది చుట్టూ ఏజ్ వచ్చేస్తుంది, మనం క్యాండ్ కార్డు పడిపోద్ది, ఏంటి ఇప్పుడు ఎక్స్పైర్డ్ ఇది, ఏం చేద్దాం. సరే అలా ఇంకా టైం అంతా రోజు ఇదే పని సార్. ఇంకా ఆ టైంలో బయటికి వెళ్ళటం, మళ్ళీ ఇంటికి పోలీసులు ఎక్కడ కొడతారని సైడ్ రూట్లు అన్నింటిలో ఇంటికి చేరటం, ఇదే పని. సినిమాలో అతను చేరినట్టు ఇంటికి అంతే సార్, ఇదే పని. కొత్తిమీరకు కూడా వెళ్తే కొడతారేమో అలా, ఇది అన్ని ఆ టైంలో టైం తెచ్చుకోవడం, వెళ్ళిపోవడం, ఇదే పని. కొత్తిమీర కొట్టర్లేండి, అరెస్ట్ చేస్తారు. అప్పుడు అలాగే ఉండేది సార్, వెనకాల ఈపులు చిరిగిపోయి వెళ్తుంటారు. ఆ టైంలో వేరే స్టేట్స్లో కానీ మన స్టేట్స్లో కానీ ఆర్టికల్స్ అవి చదువుతుంటే చాలా బాధ అనిపించేది సార్. మామూలుగా పిల్లల్ని సూట్ కేసు మీద లాక్కొస్తూ, ట్రాన్స్పోర్టేషన్ లేక, ఫుడ్ లేక, చాలా చోట్ల అసలు టెంట్లు వేసి చాలామంది గ్లూకోజ్ పంచిపెట్టి నడిచే వాళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్లు పంచిపెట్టి, ఈ ఆర్టికల్స్ అన్నీ చదువుతున్నప్పుడు అనిపించింది, అరే అసలు ఒక అమ్మాయి ఇలా ఇరుక్కుపోతే ఏంటి, తిరిగి ఊరు ఎలా రావటం. నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ సుధీర్ వర్మ, డైరెక్టర్ సుధీర్ వర్మ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు సార్. భీమవరం వెళ్ళటానికి 1.5 day పట్టింది సార్ తనకి.
అసలు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు చెదగొట్టేయటమే లేదా ఆపేయటం ఇదే పని. ఎలాగో క్రాస్ 1.5 డేకి తను రీచ్ అయ్యాడు భీమవరం. అప్పుడు అనిపించిందో ఇలా ఊరు వెళ్ళటం చాలా కష్టంగా ఉంది కదా, ఈ ఆర్టికల్స్ అన్నీ ఇవన్నీ వేసి ఎలా వెళ్తే వస్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టాం. ఖాళీ కదా, ఇంకేం చేయలేదు. న్యూస్ పేపర్లు కూడా వచ్చి కదా సార్ అప్పుడు, ఎప్పుడో 2 డేస్కో 3 డేస్కో పడింది పేపర్ కూడా. సో అలా స్టార్ట్ చేసి రాసాం. అన్న మీరు ఏ ధైర్యంతో, అంటే ఆయన అంటే డైరెక్టర్ ఏదో చేయాలి ఖాళీగా ఉన్నాను ఆయనకి ఏదో అనిపిస్తుంది ఆయన ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు. అవునండి. సో మీకు కెరియర్ ఆల్రెడీ ఒక సినిమా రాజారాణి రాజు చేశారు, ఇప్పుడు ఇంకో 2-3 సినిమాలు చేస్తున్నారు. ఈ టైంలో జనరల్గా ఇంట్లో వాళ్ళు మనం ఒప్పుకో మనకి ఉంటుంది యాజ్ అన్ యాక్టర్ ఇంకొంచెం ఎక్కువ భయం ఉంటుంది, ఎక్కువ కాన్షియస్గా ఉంటాం. సో వాట్ మేడ్ యూ టు డూ దిస్ ఫిల్మ్ ఆ టైంలో? అంటే అన్న రాజావారి రాణి గారు అయిపోయిన తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయన్న. వెంటనే లాక్డౌన్ కూడా వచ్చింది. వచ్చిన వెంటనే ఏంటి ఇలాగే 10 రోజులు 20 రోజులు నెల అయిపోతుంది, ఏంటో అర్థం కావట్లేదు, ఏం చేయడానికి లేదు. ఇంట్లో ఖాళీగా ఒంటరిగా కూర్చొని సినిమాలు చూడడం తప్ప ఇంక వేరే పని లేదు, బయటికి వెళ్ళడానికి కూడా లేదు. అలాంటి టైంలో సుధీర్ అని కాల్ చేశాడు, సుధీర్ వర్మ. ఆయన కాల్ చేసి, నాయుడు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు కాశీ అని చెప్పేసి ఒక కథ రాసుకున్నాడు, నిన్ను అనుకుంటున్నాడు, బాగుంటుంది చేసే అనేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన నెంబర్ పంపారు, కాశీ గారి నెంబరు. ఓకే అని చెప్పేసి కాశీ గారికి ఫోన్ చేసి మాట్లాడాను, ఇలా కథ అనుకుంటున్నాను, నువ్వైతే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. రాజారాణి గారు చూశాను నేను, బాగుంది, సో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఓకే అండి అని చెప్పేసి అనుకుని అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ అలా అయింది. మేము ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత షూట్కి వెళ్ళడానికి మనకి 8 months పట్టింది. లాక్డౌన్లోనే పోయిందండి. ఓన్లీ మాట్లాడుకోవడమే, కలవలేదు మేము 8 months, కలుసుకోలేదు అసలు. ఫోన్లోనే ఎలా ఉంటావు, ఫొటోస్ పంపు, ఏంటి తర్వాత స్టోరీ, ఈవెన్ రచనకు కూడా జూమ్ కాల్ చేసి కథ చెప్పాను అంతే. అలా డిస్కస్ చేసుకోవడం తప్ప కలిసింది లేదన్న. తర్వాత హైదరాబాద్ వచ్చి లాక్డౌన్ అయిపోయిన తర్వాత వచ్చి ఈయన కలిసి అలా స్టార్ట్ చేసాం. మీకు తెలుసా కోఇన్సిడెన్స్ ఏంటంటే, రాజావాణి రాణి గారు ఫస్ట్ నేను రామానాయుడులో చూసి రాంప్రసాద్ వాళ్ళని తీసుకుని మళ్ళీ వెళ్తే మళ్ళీ షో వేసుకుని జబర్దస్త్ వాళ్ళు అందరూ వచ్చి చూసి ఆ సినిమాని సపోర్ట్ చేసినందుకు నాకు థ్యాంక్స్ గాడ్ దీనికైనా దానికి అలాగా వాళ్ళు విపరీతంగా పబ్లిసిటీ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ అలాగే చూసి నచ్చి మళ్ళీ సినిమాని ప్రమోట్ చేయాలంటే వాళ్ళు అంటే డే టు డే యాక్టర్స్ వాళ్ళకి ఒక రోజు ఒక టైము అనేది వాళ్ళకి మనీతో సంబంధించింది. బట్ వాళ్ళు ఉన్న దాంట్లో నుంచి కూడా వాళ్ళకి కేర్ ఆఫ్ కంచరపాలెంకి అలాగే సపోర్ట్ చేశారు, రాజవాణి రాణికి అలాగే సపోర్ట్ చేశారు, ఈ సినిమాకి కూడా మళ్ళీ అలాగే వచ్చారు. వాళ్ళకి మాత్రం నేను కూడా స్పెషల్ గా అదే చిన్న సినిమాలు అన్నిటికీ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. చిన్న సినిమాలు కదా బాగుంటేనే అదే రాజారాణి గారు చూసి చాలా మంది చూసినాడు. మళ్ళీ ఇప్పుడు మేము బాలయ్య సినిమాకి వచ్చి బాగుందని చెప్పి చూసినాడు, మళ్ళీ ఏదో చెప్పావు ఏం చేయాలి మేము. అందుకని కానీ సీరియస్ గా చాలా బాగా నచ్చింది సినిమా. ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అలా పెట్టాలని ఎందుకు అనిపించింది అన్న నీకు? అంటే జనరల్గా మనం ఒక ఫస్ట్ సినిమా తీసేటప్పుడు ఒక అమ్మాయిని అలా ఊహించుకున్నాం అంటే మనకు మైండ్లో నిజంగా కూడా అలాంటిది ఏదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి, మనకు కావాల్సిన అమ్మాయి అలా ఉండాలని. నేను అసలు సీరియస్ గానే నిజంగా నాకు ఇంటర్వ్యూ ప్రామిస్ నమ్ముతానమ్మో ఆ క్యారెక్టరేషన్ యాజ్ నా వైఫ్ క్యారెక్టరేషన్. ఇంటికి వెళ్తారు ప్రశాంతంగా. ఓహో ఇప్పుడు యజుర్వేద్ మీరు ఓకే. ప్రసన్న గారికి తెలుసండి. మీకు లాక్డౌన్లో పెళ్ళైందా? లేదు సార్, లాక్డౌన్ ముందే పెళ్ళింది, తర్వాత లాక్డౌన్. హీరో గారు కాబట్టి అమ్మాయిని కొంచెం రిస్క్ చేసి తీసుకొచ్చారు, కానీ పొరపాటున మనకొండ నుంచి గచ్చిపోలికి అమ్మాయి డ్రాప్ చేయమని అనుకో మాకే 3 days పడుతుంది అమ్మాయి. అది పడతలేదు, చాలా చోట్ల ఆగుతాం. అండ్ గౌరవ్ హరి గారు అవును సినిమాకి అంత మంచి సౌండ్ ఇచ్చి మీరు సౌండ్ లేకుండా అన్న ఈ సినిమాలో కోల కళ్ళ చిన్నది సాంగ్ నాకు నాకు తెలిసి ఈ 1.5 yearలో వచ్చిన బెస్ట్ 3-4 సాంగ్స్లో అదో సాంగ్. ఆ సాంగ్ తర్వాత మేము కూడా కలిసి వర్క్ చేయాలని ట్రై చేసాం, బట్ అది వర్కౌట్ అవ్వకపోయినా కూడా మేము డెఫినెట్ కలిసి చేస్తాం. అండ్ ఈ మ్యూజికల్ జర్నీ గురించి, చిత్తం మహారాణి మ్యూజికల్ జర్నీ గురించి మీరు చెప్పండి. అండ్ నాకు తెలిసిన పరిచయం ఉన్న నా వైఫ్ కానీ లేకపోతే మిగతా కొంతమంది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ అమ్మాయిలకు కూడా చాలా మందికి ఫేవరెట్ సాంగ్ అది, కాలర్ ట్యూన్ కూడా అది. థ్యాంక్ యూ సార్. చెప్పండి. యాక్చువల్లీ మా జర్నీ కూడా లైక్ లాక్డౌన్లోనే నేను ఏదో ఎఫ్బీలో ఏదో వీడియో సాంగ్ ఒకటి రికార్డ్ చేసి పెట్టాను అన్నమాట సరదాగా. కృష్ణ చైతన్య సార్ విని నాకు చాలా బాగా నచ్చింది, ఒకసారి వస్తారా అన్నారు. వస్తారా అంటే సార్ వస్తాను సార్ అని వెళ్ళిన తర్వాత మీకు సర్ప్రైజ్ అని నాకు వీడియో మెసేజ్ చూపించారు. అది త్రివిక్రమ్ సార్కి పంపున్నారు. త్రివిక్రమ్ సార్ మెసేజ్లో ట్యూన్ చాలా బాగుంది అది అని చెప్తారు.
అక్కడి నుంచి కృష్ణ చైతన్య సార్ నేను ట్రావెల్ చేయడం మొదలుపెట్టాం అనమాట. అది అలాగే ఉంచు, ఇంకా కథ చెప్తాను, ఇలా జర్నీ స్టార్ట్ అయినప్పుడు వన్ ఫైవ్ డే నాకు ఒకసారి ఇలాగా ఒక సినిమా ఉంది హరి, ప్రొడక్షన్ అయిపోయింది అది ఆల్రెడీ, ఇప్పుడు రీ రికార్డింగ్ స్టేజ్లో ఉంది, ఒకసారి వెళ్ళి కలవండి ఇలాగా అని చెప్పేసి కాశీ సార్ నెంబర్ ఇచ్చారు. వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా నాకు ఫస్ట్ ఆ బోట్ షాట్ వేసి చూపించారు సార్. ఫ్లాటా? బోట్ షాట్ వేసి చూపించిన తర్వాత ఓకే. సినిమా ఇంకొక 20% బ్యాలెన్స్ ఉండగా ఎంటర్ అయ్యాడు సార్ హరి. నేను కృష్ణ చైతన్య నేను అడిగా, బావ ఇలాగా మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, అదేంటి ఇప్పుడు అడుగుతున్నారా, మరి పాటలు ఉన్నాయన్నావు కదా అంటే, లేదన్నా నేను ఇలా పవన్ కళ్యాణ్ గారి పాటలు అవి పెట్టుకుని జేబులో ఐఫోన్లో ప్లే చేసుకుంటూ మాంటేజ్లు అన్నీ తీసాను. 3 పాటలు అలా తీసాను, అలాగే తీసాను. చిరంజీవి గారి పాటలు, పవన్ కళ్యాణ్ గారి పాటలు పెట్టుకుంటూ షూట్ చేశాను. 3 సాంగ్స్ వితౌట్ ఆడియో. సరే ఇప్పుడు ఆయనకి మాంటేజ్ అన్నీ నేనేమనుకున్నానో ఆ సాంగ్స్ పెట్టి ప్లే చేసి చూపించిన తర్వాత మాంటేజ్లు అన్నీ ఇలా ఉన్నాయి, పాటలు విజువల్గా చాలా బాగున్నాయండి అన్నాడు. ఇప్పుడు మీదే మరి బాధ్యత ఏంటి ట్యూన్లు పరిస్థితి అంటే, అప్పుడు ఒక్క దాని మీద కూర్చుంటా, ఏదైతే బిఫోర్ సినిమాకు ముందు మనం మ్యూజిక్ సీటింగ్స్ ఎలా వేస్తాం, సినిమా అయిపోయిన తర్వాత కూర్చోవడం స్టార్ట్ చేసాం. ఈ విజువల్కి ఏం చేయాలి ఇలా స్టార్ట్ చేసి, కోవిడ్లో ₹1,00,000 ఉంటే బ్యాంకులో వేసేసుకుందాం, 10 లక్షలు ఉంటే ఇన్సూరెన్స్ లేకపోతే చేంజ్ చేసుకుందాం, ఏ హాస్పిటల్లో వస్తే ఏంటి పరిస్థితి అన్న టైంలో ప్రొడ్యూసర్కి ఎలా ధైర్యం వచ్చిందండి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీయటాక? అది మా మణికంఠ అన్న మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు సార్. ఆయన ఎప్పుడు వెనకే ఉంటారు కాబట్టి ఇక్కడికి రాకూడదు. వన్స్ అంతా రాసిన తర్వాత నేను నా ఫ్రెండ్ సురేష్ ఇద్దరం కూర్చొని రాసిన తర్వాత ఒక 1 వీక్ ఫైనల్గా డైలాగ్ వెర్షన్ రాసుకుందామని గోవా వెళ్ళిపోయాం. వారం రోజులు కాస్త 12 రోజులు కూర్చున్నాం మేము. 12 రోజులు మేము ఇద్దరం కూర్చొని రాసేసుకుని ఇంటికి వచ్చాం. వచ్చిన తర్వాత అప్పుడు క్షత్రియ హోటల్లో ఎవరో మ్యూచువల్ ఫ్రెండ్స్ త్రూ ఆయన పరిచయం అండి నాకు మణికంఠ. పరిచయం అయితే ఆయనకి చెప్పాం స్క్రిప్ట్. చెప్పిన తర్వాత అప్పటికి ఇంకా యజుర్వేద్ కానీ ఎవరికి ఆయనకి ఇంకా ఏమీ చెప్పలే ప్లాన్ అసలు. హీరో ఎవరు అనుకుంటున్నారు అన్నాడు. అది కొత్త వాళ్ళు అనుకుంటున్నాం అనగానే ఆయన వెంటనే ఇమ్మీడియట్గా, కొత్త వాళ్ళు అయితే ఎవరు కొంటారన్నా, మళ్ళీ మనకు ప్రాబ్లం వస్తుంది కదా, ఎవరినైనా కొంచెం తెలిసిన ఫేస్ పెట్టుకోవచ్చు కదా అంటే, నేను అక్కడ చాలా స్టిక్ అయిపోయాను. నాకు ఈ స్లాంగ్ కావాలి, నాకు ఈ కథ కొత్త వాళ్ళ మీద అయితేనే బాగుంటుంది. ఆల్రెడీ చిన్న బేస్ ఉన్న వాళ్ళు అయితే పోలీసు వాళ్ళకి భయపడటం ఇవన్నీ చాలా కష్టం అన్న. కొత్త వాళ్ళ మీద అయితే చాలా ఈజీ. కానిస్టేబుల్ భయపడడం కూడా, కానిస్టేబుల్ కంగారు పడితేనే మనం బైక్ ఆపేస్తాం. అదే నేను ఊర్లో ఓ టాప్ అనుకో, కానిస్టేబుల్ ఏంటి అనేటట్టు ఉంటుంది నా బిహేవియర్. అది సింక్ అవ్వదన్న ఫస్ట్ అన్న. ఆ తర్వాత ఆయన ఎక్కడో జాగ్రత్తగా వెంటనే ఏమీ ఆయన ఒప్పుకోవాలి. ఓ వారం రోజుల తర్వాత ఫోన్ చేశాడు, ఏంటి ఎక్కడన్నా లాక్ అయిందా, ఏం చేస్తున్నారు అన్న, ఇలా ఉంది పరిస్థితి అంటే, సరే మనమే చేద్దాం రండి అని చెప్పంటే అప్పుడు ఇప్పుడు జనరల్గా మన సినిమాలో మన ఈ ఆర్టిస్టులు వీళ్ళందరినీ, హీరోయిన్ని, మనోడిని ఇలా ఒప్పించడం ఈజీయే. సునీల్ అన్నని ఎలా ఒప్పించారు ఈ సినిమా? సునీల్ అన్నని ఇది ఎలా అంటే అన్న, సునీల్ గారి క్యారెక్టర్ ఇంకా షూట్ చేయలేదు అన్నప్పటికీ మేము యాక్చువల్గా అంటే మేము వేసుకున్న బడ్జెట్కి ఇలా నార్మల్ కెమెరాస్తోనే సోనీ A7S2 బ్లాక్ మ్యాజిక్తోనే షూట్ చేసాం. పాపం ఆయనకి ఈవేళ హెల్త్ బాగాలేదు, డిఓపి రాలేదు, కానీ ఆయన గురించి కూడా 2 ముక్కలు చెప్పాలి అలాగో. సో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒకరితో అనుకున్నాను. బడ్జెట్ చాలా తక్కువ, మనకు అంత బడ్జెట్ లేదు, ఆయనతో షూట్ చేద్దాం అనుకున్నాను. మా ప్రొడ్యూసర్ ఒప్పుకోలే. అన్న నువ్వు ఇలా తీసావంటే ఇంకా అసలు ఇది నేను ఎక్కడ అమ్ముకోలేను, నేను నా మాట విను, ఇలా వద్దు, సునీల్ గారి దగ్గరికి వెళ్దాం, నాకు కలర్ ఫోటోకి ఆయన వల్ల చాలా హెల్ప్ అయింది, నేను తీసుకెళ్తాను రండి అంటే, ఆయన దగ్గరికి వెళ్ళి రషెస్ అన్నీ చూపిస్తే ఆయన చూసి చాలా బాగుంది తమ్ముడు, లైన్ ఏంటి అని అడిగాడు. 10 నిమిషాలు చెప్పానండి. ఆయన అప్పుడు ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్లో ఉన్నారు. బయటకు వచ్చి 10 నిమిషాలు విని నేను చేస్తాను అన్నారు. అంతే. ఆ తర్వాత ఆయన వచ్చి, సో ఎప్పుడైతే ఆయన వచ్చారో కెమెరా మారింది, పెద్ద కెమెరా తెప్పించారు. మన హీరోకి కథ చెప్పారు, ఆ అబ్బాయిని అనుకున్నారు ఫలానా కావాలని. సో అలాంటి యాటిట్యూడ్ ఈ అమ్మాయికే సెట్ అవుతుందని చెప్పి మీకు ఎలా అనిపించింది? అలా అని కాదు సార్, 2-3 ఫస్ట్ అడిగాం చేయమని. అంటే అందరూ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నారు, బయట నుంచి ఇక్కడికి రావడం. తెలుగులో కూడా చాలా చాలా కష్టపడ్డాను అమ్మాయిని పట్టుకోవాలంటే. అదే ఆఖరికి మేము మొన్న వచ్చిన రీసెంట్ హిట్ ఫోన్స్ మీద ఏంటి వచ్చింది సినిమా, లవ్ టుడేలో అమ్మాయిని కూడా రీచ్ అయ్యండి మేము, బట్ అమ్మాయి చేయనుంది. అలా కోవిడ్ టైం సార్, చాలామంది కోవిడ్ టైంలో ఎవరు ముందుకు రాలేదు సార్. లాస్ట్కి రచనకి తను చేస్తానలే సార్, కథ నచ్చితే చేస్తాను అందే.
అంటే అప్పుడు ఆ అమ్మాయికి జూమ్ కాల్ చేసి రచన గురించి కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఆది అడుగుతాడు, ఎందుకంటే మైండ్ ఫోకస్ అంతా అక్కడ. అసలు జూమ్ కాల్లో ఒక అమ్మాయి కథ చెప్పడే ఓకే చేయడం అనేది చిన్న విషయం కాదు. నెంబర్ ఉంటే మామిడి కూడా వస్తుంది జూమ్ కాల్. ప్రతిరోజు సినిమా వేరే అయిపోద్దాం. కానీ నీకు బయట అలా ఎవరైనా తగిలేరా బ్రదర్ ఎప్పుడైనా అట్లా ఒక అమ్మాయి చిత్తం మహారాణి అనేలాగా ఒక అమ్మాయి ఆ యాటిట్యూడ్తో ఉన్న అమ్మాయి లేదు. రియల్ లైఫ్లో ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి? కాశీ ఒకరికి తగిలింది, పెళ్లి చేసుకున్నాడు. ఓకే, నీకన్నా? నేనే అదే చెప్తాం రాజా ఏం చేద్దాం చెప్పాలి పద చెప్తాను బయటకు సరెండర్ అయిపోవడం. కాదు ఇంత కథ రాసుకున్న తర్వాత ఎవరైతే బాగుంటుంది అనుకున్నాడు మీకు ఎందుకు అనిపించదు హీరోగా చేద్దామని? చెప్పండి మరి నేను అడిగినప్పుడు మీకు అంటే మీ ఆవిడకి కాశీకి వెళ్ళే ప్రయత్నాలు ఏవో చేస్తున్నాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏదో కొన్ని సినిమాలు చేసుకుని జాగ్రత్తగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. తిరిగి మళ్ళీ మా ఊరంటే గుర్తొచ్చిందన్న, ఈ షూటింగ్ అంతా కూడా మా ఊర్లోనే చేసాను. కొమరగిరిపట్నం అమలాపురం దగ్గర కొమరగిరిపట్నం. మా ఊర్లో అసలు ఎంత కోఆపరేట్ చేశారంటే, మా వీధిలో ఇంటి దగ్గర కెమెరా పెడితే వచ్చి ఒరే ఎక్కడ పెట్టుకుంటున్నానండి, అక్కడ అరుగు మీద పెట్టుకో ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళు డైరెక్ట్ చేశారు. అసలు టీలు తాగలేక చచ్చిపోయానన్నా నేను. ఏ ఇంటికి వెళ్ళా టీ మజ్జిగ ఎక్కడ వద్దంటే ఆడు ఫీల్ అయిపోతారు, అక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఎవరింటికి వెళ్ళి కెమెరా పెట్టినా అక్కడ టీ తాగాల్సిందే. వాళ్ళు బాధని టీ కాఫీ ఇస్తుంది కదా ఏదో క్యారెక్టర్ వస్తాయేమో అని చెప్పి ఈస్ట్ గోదావరి రూరల్ ఆ ఏరియా అలాగుంటారు వాళ్ళందరూ. చాలా మంది మండలి కూడా వాళ్ళు చెప్పేస్తుంటారు. అమ్మాయి వాటర్ బాటిల్ సీక్వెన్స్లు కానీ బైక్ సీక్వెన్స్లు కానీ ఆ స్నానం చేసే ఎపిసోడ్ అమ్మాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మనం వెనక్కి తిరిగి వెళ్ళింటే నువ్వు మాడుకుంటూ వెళ్ళు నాకు సౌండ్ ఎంత దూరం ఉంటుందో వినిపిస్తుంటుంది అని అవన్నీ సీక్వెన్స్ లో అమ్మాయి అసలు ఆ అమ్మాయి కానీ ఇద్దరు. అలాగే సత్య అన్న క్యారెక్టరైజేషన్ కూడా అదిరిపోయింది. సత్య అన్న కామెడీస్ అంటే ఫ్లాష్ కట్ లో చూపించినప్పుడల్లా మనోడు ఏ గెటప్ లో ఉంటే అతను ఆ గెటప్ లో, ఆ మెకానిక్ అయితే అతను మెకానిక్ లా రావడం. సత్య అన్నది చిత్ర విచిత్రంగా 2 రోజులు డేట్లు దొరికినాయి. అసలు అందరూ అప్పుడు షూటింగ్ వదిలేటప్పటికి అందరూ దీన్ని ఎలా డబ్బులు చేసుకోవాలి మన డేట్లని అసలు అంతేగా ఎవరు ఇవ్వట్లే డేట్లు. ఆ టైంలో సత్య నా కోసం 2 రోజులు చాలా క్లోజ్, నాకు రిలేషన్ కూడా ఉంది నా కోసం. మమ్మల్ని ఎందుకు పెట్టుకోలేదు సినిమాలో అదో క్వశ్చన్? అప్పుడు పరిచయం లేదు, ఎక్స్పెన్సివ్ కదా. ఏం లేదు, పార్ట్ 2 తీస్తే చేసేస్తా ఇద్దరం. మూవీ ఎన్ని రోజులు అండి మొత్తం షూట్? 47 రోజులండి, 47 days. కాదు ఇది లాక్డౌన్ మీద నడుస్తుందనేనా హీరో గడ్డం చుట్టూ ఇలా పెట్టారు సినిమాలో? అలా ఏం లేదు సార్. హీరో పేదోడు పెంచుతారన్నా ఏమో చెప్పారు, పెంచాము. జుట్టు గడ్డం అన్ని పెంచి కొంచెం జిమ్ అది చేసి దగ్గర బాడీ అది చేయించారు. అంటే రాజవారి రానివారిలో బాగా బాయ్ నెక్స్ట్ డోర్ లా ఉంటాడు కానీ చాలా చిన్న కుర్రోడు. కానీ సీరియస్ గా 2 hours సినిమాని హోల్డ్ చేయటం మామూలు విషయం కాదు. పైగా ఏంటంటే వీళ్ళిద్దరు ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళిద్దరు జర్నీనే ఉంటుంది బైక్ మీద. అవును, ఓన్లీ ఆ లీడ్ పేరు ఇద్దరే సినిమాని హోల్డ్ చేయాలి. అది గనక యాక్టింగ్ విషయంలో ఏమాత్రం డుమ్మా కొట్టేవాళ్ళు ఉన్నా కూడా అసలు ఈ సిట్టింగ్ ఉండేది కాదు. అవును అది ఎందుకంటే అమ్మాయికి ఓటీటీ అన్నారు, టీవీ మన చేతిలోనే ఉంటుంది, కావాల్సినప్పుడల్లా చూసుకోవచ్చు, ఇప్పుడు ఆపేసి మళ్ళీ రేపు చూడవచ్చు అని. కానీ ఒక్కసారి ఓపెన్ చేశాక సినిమా అయిపోయిన దాకా చూడాలనిపించింది. అంటే ప్రతి ఫ్రేమ్ అంత బాగుంది, వాళ్ళ యాక్టింగ్ అంత క్యూట్గా చేశారు, హీరో కానీ ఆ అమ్మాయి కానీ ఇద్దరు ఎరక్కొట్టేశారు. అంటే వాళ్ళిద్దరి మీద అంతసేపు రన్ అవుతుంటే అలాగే చూడగలిగామంటే ఇద్దరు బాగా పర్ఫామ్ చేసినట్టే కదా. యాక్చువల్గా పర్ఫామ్ చేశారు, డైలాగ్స్ బాగున్నాయి, బాగా రాసుకున్నారు ఒకటి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సునీల్ గారి సీన్స్ పక్కన పెడితే వీళ్ళ సీన్స్ అన్ని మన స్టిల్ ఫొటోస్ తీస్తాం కదా కెమెరా, ఆ కెమెరాతో లెన్స్ లేకుండా సింగిల్ లెన్స్, కెమెరాతో ఇన్బిల్ట్ ఏ లెన్స్ వస్తుందో ఆ లెన్స్తోనే సినిమా అంతా తీశారు. కానీ ఎక్కడ ఒక్క ఫ్రేమ్లో కానీ మనకి ఆ డౌట్ కూడా అనిపించదు. దానికి కూడా మళ్ళీ యాక్టర్స్ దాంట్లో తీసుకెళ్ళడం, ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఉతికి అందులో తీసుకెళ్ళడం, అది చాలా కేర్ తీసుకున్నారన్న ఈయన. ప్రతిదీ కూడా అన్నీ దగ్గర ఉండి చూసుకుని ప్రతి దాంట్లోనే కూడా ఎలా చేయాలి, ఏంటి పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి అన్నీ అందరికీ ఈవెన్ డిఓపి దగ్గరికి వెళ్ళి ఇలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం, ఇద్దరు ఐడియా షేర్ చేసుకోవడం, మా దగ్గరికి వచ్చి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, ఈ డైలాగ్ ఎలా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అమ్మాయికి కానీ నాకు కానీ చెప్పడం ఇవన్నీ. అండ్ క్లైమాక్స్ 1/2 గంట ఎపిసోడ్ ఎమోషనల్గా కానీ ఆ కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో, నాకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ చిత్తమహారాణి ఓటీటీలో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అవ్వగానే వచ్చిన 4 hours ఫస్ట్ మెసేజ్ కాశీకి ఫార్వర్డ్ చేశా. అన్న క్లైమాక్స్ ఎరగొట్టేశాడు మీ ఓడు దగ్గర చాలా విషయం ఉందన్న అని కాశీ గురించి మెసేజ్ వచ్చింది. అది నేను ముందే చూశాను కాబట్టి నేను ఇప్పుడు చూస్తుంటే ఇంకెక్కువ మాట్లాడేవాడిని. బట్
మీరు చెప్పండి వాట్ ఈస్ ద బెస్ట్ సీన్, మీరు ఈ సీన్ నేను చేయడానికి ఒక ఎక్సైటింగ్ ఒక రాత్రి మనం నిద్రపోతాం, రేపు పొద్దున ఈ సీన్ ఉంది ఎరగలేదా ఈ సీన్ అన్న ఫీలింగ్, అలాంటి సీన్ ఏంటి, అలాంటి మూమెంట్స్ ఏముంటాయి? అదైతే ఖచ్చితంగా హాస్పిటల్ సీన్. ఈయన చెప్పారు కొంచెం బొగ్గలవి ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు పెద్దగా ఉన్నావు కదా, సో ఇది ఒక 3 సంవత్సరాల ముందుకు వెళ్ళాలి, 4 సంవత్సరాల ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, సో ఇప్పుడు నువ్వు కొంచెం స్లిమ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. టైం లేదు, వారం రోజులు టైం ఉంది షూట్కి, తినడం మానే అన్నారు. అది చేశాడు. తినడం మానే షూటింగ్ ముందు 5 days, అది కూడా లాక్డౌన్లో తినడం మానడం అంటే కష్టం, ఎందుకంటే అది ఒకటే చేసాం. షూట్కి ముందు 5 రోజులు ఫుడ్ ఓన్లీ వాటర్, కోకోనట్ వాటర్ అన్న. అంతే. 5 రోజులు భోజనం లేదు. పోయింది మొత్తం, కళ్ళు లోపలికి పోయి ఇవన్నీ పోయి, ఇంకా యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటాడో బెడ్ మీద అలాగే ఉన్నా. ఇంకా వెళ్ళి ఈయన అక్కడికి లొకేషన్కి తీసుకువెళ్ళి ఫస్ట్ డే షూట్ చేసిన రోజు కాకుండా ముందు రోజు లొకేషన్ తీసుకెళ్ళి మీరు లొకేషన్ లేసిన హాస్పిటల్ కాకుండా నిజంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. లొకేషన్ అనుకున్న హాస్పిటల్కి వెళ్ళి ముందు రోజు రిహార్సల్ చేసాం. ఓకే, వితౌట్ కెమెరా. ఇలా రా, ఇక్కడ ఉంటుంది, మనుషులు ఇక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు, వీళ్ళు అక్కడ ఉంటారు, నువ్వు ఇక్కడ నుంచి పడుతూ సిలైన్ బాటిల్ ఎలాడుతూ వస్తుంది, నువ్వు పడు అని చెప్పి అంటే దీని మీద చాలా సార్లు పడ్డాడు ఆ రోజు రిహార్సల్ రోజులో. ఇవి నాకు తెలిసి పచ్చడి అయిపోయి ఉంటాయి. చాలా. మీరు కూడా మానేశారు తిన్నా 5 days? లేదు లేదండి ఇంకా ఈయనది కూడా ఆయన కవర్ చేసి కాదు, నా ముందు కూర్చొని తినేవారు. ముందు కూర్చొని తింటే ఎలా ఉంటుంది మాకు? యాక్చువల్గా చాలా సీన్లు విలేజ్లోనే తీశారు కదా, ఆ విలేజ్లో జరిగిన ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? విలేజ్లో కాదు కానీ మన సీలేరు గుర్తుందా మీకు? డిసెంబర్ అన్న ఫుల్ ఫాగ్ ఉంటుంది, ఈవెన్ వెళ్ళడానికి కూడా. ఇది నేను చెప్పాలి, ఇది సార్ సాంగ్లో కొన్ని మాంటేజ్లో ఫాగ్లో బైక్ వచ్చే షార్ట్స్ ఉన్నాయి. ఆ షార్ట్స్ తీయటానికి మార్నింగ్ 7:30, 8 అయ్యేటప్పుడు ఫాగ్ ఉండదు రోడ్ మీద, కానీ అది ఫాగ్లోనే తీయాలని నా కోరిక. ఎర్లీ మార్నింగ్ తీస్తే సన్ రైజ్ కాల్చుడు వేస్తారు, అలా కాకుండా అందరినీ రిక్వెస్ట్ చేసి హోటల్లోనే 3:30కి అందరినీ లేపేసి మేకప్ వీళ్ళని ప్రొడక్షన్ బాయ్ని ఒకటి లేపి టీ కాఫీ హీరోకి, హీరోయిన్కి, నాకు, డిఓపికి ఇచ్చి వీళ్ళకి మేకప్ వేసి అందరూ పడుకునేవారు. ఒక కారు ఈ బండి వేసుకుని వీళ్ళిద్దరిని బండి మీద రమ్మని ఒక కారులో వెనకాల మేము డిక్కీ లిఫ్ట్ చేసుకుని కారు వేసుకుని బయలుదేరిపోయాం. అలా 1.5 గంట ఆ చీకట్లోనే షూట్ చేసుకుంటే వెళ్తానే ఉన్నాం. వీళ్ళ చేతులు నాకు తెలీదు, నేను కార్లో కూర్చొని నాకు అసలు చలిగా ఉందని తెలుసు తప్ప సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు. ఒక అరగంట అయిపోయిన తర్వాత బండి రాట్లా, ఏంటి ఈ పొగలో వీళ్ళు ఎక్కడన్నా నాకు అద్భుతమైన మ్యాటర్ చెప్తాను, నా లాస్ట్లో రివీల్ చేస్తాను కూడా. రావట్లేదని కారు వెనక్కి వెళ్తే వీళ్ళు శాలువా కప్పుకుని రచన మనోడేమో బండి స్టార్ట్ చేసి ఈ ఇంజిన్ ఉంటుంది కదా దాని మీద డైరెక్ట్ చేతులు పెట్టాడు. ఇంజిన్ వేడిగా ఉంది, ఈ ఫింగర్స్ మూవ్ అవ్వట్లేదు, బిగిసిపోయింది సార్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను సార్. అందులోనూ బైక్ మామూలు మనం వెళ్తే కాదు కానీ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వచ్చి మన గాలంతా చల్లగా మన చేతులు తగులుతుంది. నాకు ఫస్ట్ టైం అలా మొదలైన సినిమా చూసి నైట్ షో వేస్తే 1 o'clock వెళ్తున్నా, కేబీఆర్ పార్ట్ చుట్టూ రౌండ్ తిరిగి వెళ్తుండే. ఫుల్ రౌండ్ తిరిగేసరికి ఇవి రావట్లేదు, ఇలా తీసి బయటికి ఇంటికి వెళ్ళి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గ్యాస్ స్టవ్ ఇదొకటి అన్న, చింతపల్లి అడవుల్లో ఆ ఘాట్స్లో వెళ్ళాలి సీలేరుకి వెళ్ళడానికి. ఆ రోజు నైట్ భోజనం చేసేసి వెళ్తున్నాము, ఈయన కార్లో ఉన్నారు, నేను కార్లో ఉన్నాను, ఏం కనిపించట్లే ముందు. మేము మెల్లగా వెళ్ళిపోయాం. ఆటోలోని బండి పెట్టుకుని వచ్చారు కొంతమంది ప్రొడక్షన్ బాయ్స్ వెళ్తున్నారు. మేము వెళ్ళిపోయాము, షూట్కి వెళ్ళిపోయాము, లొకేషన్కి వెళ్ళిపోయాము, కెమెరా వచ్చేసింది, అన్నీ వచ్చాయి, బండి రావట్లేదు. ఈయన ఫోన్ చేసేస్తున్నారు, మేనేజర్కి ఫోన్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్కి ఫోన్ చేస్తున్నారు, బండి రాలేదు. కూర్చున్నాం, ఏమైందో తెలియదు. 12 గంటలకి ఫోన్ వచ్చింది, యాక్సిడెంట్ అయిందంట బండికి అని చెప్పేసి. అంటే ఆటో వెళ్ళిపోయింది లోయలోకి. ఆ పొగలో ఇంకా మాకేం కనిపించింది సార్ అసలు. మీరు చింతపల్లి అడవిలోంచి వెళ్తుంటే పొగ తప్ప ఇంకేం కనపడదు. ఇంకా వెళ్ళిపోవటం అలా గుడ్డెది వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ మనుషులు ఏమైపోయారని మేము కంగారు పడ్డాం. తెరా చూస్తే మా ప్రొడ్యూసర్ వీళ్ళంతా వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఏంటంటే పడిపోయి అలా ఉండిపోయారు, అరుస్తూ ఉంటే అటువైపు వెళ్ళే స్మగ్లర్స్ వాళ్ళని తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఫుడ్ టేక్ చెట్లు కోసుకెళ్తారు కదా వాళ్ళు సేవ్ చేశారు. తీసుకెళ్ళి ఇంటికి భోజనం పెట్టి వాళ్ళు అలా ఉంటే పొద్దున్న 12 గంటలు లేచి వాళ్ళు ఫోన్ చేశారు. ఇలా అయిందని మాకు తెలియదు, చెప్పలేదు. వాళ్ళు ఫోన్ చేసి సిగ్నల్స్ ఉండవు అక్కడ, కంగారు. బండి ఫుల్ డ్యామేజ్ అయిపోయింది సార్. ఆటో చేయాలో తెలీదు, ట్యాంకు మొత్తం అన్నీ పోయినాయి. మళ్ళీ అక్కడ చిన్న టెంకరింగ్లు అవి చేసి ఆ రోజు షూట్ అంతా వేస్ట్ అయిపోయింది సార్. కానీ అప్పుడు కూడా వదలలేదు ఈయన. బండి మూవ్ అవ్వకుండా ఉండే సీన్స్ ఏమున్నాయో చూసుకుని లిస్ట్ రాసుకుని, సురేష్ ఇలా రా అని చెప్పేసి లిస్ట్ రాసుకుని ఈ చేయండి అని చెప్పాను. బండి కదలదా అక్కడ ఉండాలి. కానీ నేను ఇలా మేకింగ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ చూసా. ఈ సినిమా నాకు తెలిసి అవుట్ ఆఫ్ ప్యాషన్, అవుట్ ఆఫ్ లవ్, సినిమా ఖాళీగా ఉండకుండా అందరూ లైఫ్ గురించి ఆలోచించి ఇంట్లో దాక్కున్న రోజుల్లో వాళ్ళందరూ లైఫ్ రిస్క్ చేసి
కెరియర్ ఫామ్ చేసుకోవటానికి ఇతను కానీ వీళ్ళు కానీ అందరూ రిస్క్ చేసిన దానికి ఈరోజు బయట రివ్యూస్ కూడా అదిరిపోతున్నాయి. చూసిన ప్రతి వాళ్ళు స్టేటస్లు పెడుతున్నారు సినిమా బాగుందని. సో ఈ సినిమా ఇంకా బాగా అందరికీ రీచ్ అవ్వాలి. సునీల్ గారి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఓటీటీల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాల కంటే మోస్ట్ ఎంటర్టైనింగ్ సినిమా చిత్తం మహారాణి. సో ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది అండ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ డూ వాచ్ చిత్తం మహారాణి ఇన్ ఆహా. చిత్తం మహారాణి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్.